కమాన్ కమాన్ గెట్ అప్. మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి ఇక్కడ. దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో బ్లడ్. అయ్యయ్యో బ్లడ్. సారీ అండి. తప్పండి 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 తప్పండి. నా వాచ్ స్టాప్ గిరిగిపోయినట్టుంది. చాలా బాగుందిరా, వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందంటే సార్, మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చీమ, ఇప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టు కథలు చెప్పకో, యూస్లెస్. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమే, బ్లడ్ కూడా వచ్చింది సార్. చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచి చాలా బాగుందిరా, గోల్డ్ చైన్. ఎక్కడ కొన్నావు? వేధవా వేధవా అని. ఇదిగో సార్ వాచ్. సర్లేవా, నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి కానీ తర్వాత ఏం జరుగుతుందో అని వెయిట్ చేయవు కదండి. బొట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, ఫిక్షనా, ప్రాక్టికలా అనేది తెలుసుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనంతం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫలమి. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ? మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ వెళ్ళు. కమాన్, నేను ఇచ్చి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనే కానీ డౌట్. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే, సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏమే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటుందేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ చేస్తా.